నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చితి కమ్మదనం. సండే రోజు చేసిన రెసిపీస్: చికెన్ ఫ్రై, మటన్ జీడిపప్పు కర్రీ, బిర్యానీ. ఇప్పుడైతే మటన్ కర్రీ చేయబోతున్నా. మటన్ కర్రీ చేయడం కోసం కుక్కర్ని పెట్టుకుని 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడం తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ మంచిగా కుక్ అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. ఈ మటన్ ఆనియన్స్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఈ మటన్ని మంచిగా కుక్ చేసుకోవాలి. మటన్ అంతా కొద్దిగా కుక్ అయిన తర్వాత 4 స్పూన్ల కారం వేసుకుని మిక్స్ చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మటన్ కర్రీ అయితే మంచిగా కుక్ అయింది. ఇప్పుడైతే నానబెట్టుకున్న జీడిపప్పుని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఇంకొక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మటన్ కర్రీ చేసుకున్నప్పుడు పచ్చి జీడిపప్పు వేసుకుని కర్రీ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే 1 స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి. ఈ కర్రీని అంతా మిక్స్ చేసుకుని 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మటన్ జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. మటన్ జీడిపప్పు కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా జీడిపప్పు వేసుకుని మటన్ కర్రీ చేసుకుంటే మటన్ జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చికెన్ ఫ్రై చేస్తాను, చాలా ఈజీగా. చికెన్ ఫ్రై చేయడం కోసం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పెరుగు, కొంచెం కొత్తిమీర వేసుకుని ఈ చికెన్ని ఉప్పు, కారం, మసాలా అంతా బాగా కలిసే వరకు మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చికెన్ ఫ్రై చేయడం కోసం కడాయి పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడం తర్వాత ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. కొన్ని సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. చికెన్ ఫ్రై ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఈ చికెన్ ఫ్రై చాలా సింపుల్ రెసిపీ అన్నమాట. చాలా తొందరగా అయిపోతుంది. ఇలా ఉల్లిపాయలు కొంచెం వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలాగే కొన్ని పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో చికెన్ ఫ్రై అయితే. ఈ వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు ఇలా కుక్ చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. చాలా సింపుల్గా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే బిర్యానీ చేసుకుందాం.
ఇప్పుడైతే బిర్యానీ చేస్తున్నాను. బిర్యానీ చేయడం కోసం ఈ గ్లాస్తో 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుని వాటర్ వేసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్లో ఫుల్గా వాటర్ వేసుకుని ఈ రైస్ అంతా మునిగే వరకు వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. బిర్యానీ చేయడం కోసం కడాయి పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, ఇలాచి, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకుని కొద్దిగా జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక ఆనియన్ పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. 2 టమోటాలు కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఈ బిర్యానీ కూడా చాలా సింపుల్గా చేస్తున్నాను. క్యారెట్, బఠానీ ఇవేమీ లేకుండా ఓన్లీ టమాటో, ఉల్లిపాయ, జీడిపప్పు, బిర్యానీ సామాన్ వేసి చాలా సింపుల్గా చేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. టేస్ట్కి తగినంత కళ్ళుప్పు వేసుకోవాలి. మనం ఏ రెసిపీ చేసినా కళ్ళుప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ గ్లాస్తో 3 గ్లాసులు రైస్ వేసాను. 3 గ్లాసుల రైస్కి 5.5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఈ వాటర్నంతా బాగా మరిగించుకోవాలి. చూడండి, వాటర్ అయితే మంచిగా బాయిల్ అవ్వింది. ఇప్పుడైతే నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. రైస్ని వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఈ రైస్నంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చూడండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక 3 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. గుమగుమలాడే బిర్యానీ అయితే రెడీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. అలాగే మటన్, జీడిపప్పు కర్రీ, చికెన్ ఫ్రై, బిర్యానీ అయితే రెడీ. అలాగే నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.